బాణుడి బగబగలకు ఉపశమనం కలిగించే ప్రకృతి ప్రసాదించిన అమృతం చెరుకు రసం. తక్షణ శక్తిని ఇవ్వటంలో దీనికి సాటి లేదు. కానీ రోడ్డు పక్కన దొరికే ఈ తీపి పానీయం తాగే ముందు కొన్ని విషయాలను గమనించకపోతే అది మీ ఆరోగ్యానికి తీరని నష్టం కలిగించవచ్చు. ఎండల నుండి ఉపశమనం పొందటానికి చాలామంది రోడ్ల పక్కన విక్రయించే చెరుకు రసాన్ని తాగుతుంటారు. అయితే ఈ చల్లని పానీయం వెనుక కొన్ని ఆరోగ్య ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరుకు రసం తాగటం వల్ల కలిగే ప్రధాన సమస్య అపరిశుభ్రత. రోడ్లు పక్కన రసం తీసేటప్పుడు ఈ క్రింది అంశాల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పొలాల నుండి నేరుగా వచ్చే చెరుకు గడలను సరిగ్గా కడగకుండా రసం తీయటం వల్ల వాటిపై ఉండే మట్టి, క్రిమి సంహారకాలు రసంలో కలిసిపోతాయి. చాలా చోట్ల రసాన్ని చల్లబరచడానికి వాడే ఐస్ గడ్డలను అపరిశుభ్రమైన నీటితో తయారు చేస్తారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి ప్రమాదకర వ్యాధులు సోకుతాయి. చెరుకు రసం తీసిన 15 నిమిషాల తర్వాత ఆక్సీకరణ ప్రక్రియ మొదలవుతుంది. నిల్వ ఉంచిన రసం రంగు మారి అందులో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. ఇక డయాబెటీస్ బాధితులు జాగ్రత్త. చెరుకు రసంలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మీ కళ్ల ముందే తీసిన తాజా రసాన్ని మాత్రమే సేవించండి. బాటిళ్లలో నిల్వ ఉంచిన రసాన్ని కొనకండి. ఐస్ నాణ్యతపై నమ్మకం లేనప్పుడు ఐస్ లేకుండా రసం తీసుకోవడం ఉత్తమం. రసం తీసే యంత్రంపై ఈగలు వాలుతున్నా లేదా తుప్పు పట్టినట్లు అనిపించినా ఆ చోట రసం తాగకపోవడమే శ్రేయస్కరం. రోజుకు 1 లేదా 2 గ్లాసుల కంటే ఎక్కువ తాగకూడదు. నిల్వ ఉంచిన రసం విషతుల్యంగా మారుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తీసిన తాజా రసాన్ని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసే రసం వల్ల కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. చెరుకు గడలను సరిగ్గా కడగకపోవడం, రసం తీసే యంత్రాలను శుభ్రం చేయకపోవడం, అందులో వేసే ఐస్ నాణ్యత లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే చెరుకు రసాన్ని సరైన జాగ్రత్తలతో తీసుకున్నప్పుడే అది మనకు శక్తినిస్తుంది. లేదంటే ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రుచితో పాటు శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి.